విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇవాళ మూలా నక్షత్రం గురించి తెలుసుకుందాం. మూలా నక్షత్రం అపారమైన జ్ఞానం, రుణ విముక్తి, శాంతి లభిస్తాయి. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పాటించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. మూలా నక్షత్రం 1వ పాదం. విస్తార స్థావర స్థాను ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహోదనః. తాత్పర్యం: జగత్తంతటా వ్యాపించినవాడు, చలనం లేనివాడు, సృష్టికి నాశనం లేని బీజము వంటివాడు మరియు అపారమైన ఐశ్వర్యం కలవానికి నమస్కారం. మూలా నక్షత్రం 2వ పాదం. అనిర్విన్నస్తవిష్ణు భూర్ధర్మయుపో మహామక నక్షత్రన్నేమిర్నక్షత్రీ క్షమాక్షామ సమీహన. తాత్పర్యం: అతిపెద్ద రూపము గలవాడు, ధర్మానికి మూల స్తంభం వంటివాడు, నక్షత్ర మండలములకు కేంద్రమైన వాడు మరియు భక్తుల కోరికలను నెరవేర్చినట్టు వానికి నమస్కారం. మూలా నక్షత్రం 3వ పాదం. యజ్ఞయిగ్నో మహేజ్ఞస్య రతుఃసత్రం సతాం గతిః సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. తాత్పర్యం: యజ్ఞస్వరూపుడు, పూజింపదగినవాడు, సజ్జనులకు రక్షణ ఇచ్చేవాడు మరియు పరమజ్ఞాన స్వరూపుడైన విష్ణువునకు నమస్కారం. మూలా నక్షత్రం 4వ పాదం. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ. తాత్పర్యం: మంచి వ్రతము గలవాడు, అందమైన ముఖము గలవాడు, సుఖాన్ని ఇచ్చేవాడు, కోపాన్ని జయించినవాడు అయిన దుష్టులను సంహరించే బాహుబలం కలవానికి నమస్కారం.